ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు పరిశీలకులు ఈరన్న, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చట్ట ప్రతులను దహనం చేస్తూ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అని, చరిత్రలో ఇలాంటి చట్టాన్ని ఎప్పుడైనా చూశామని దగ్గుబాటి ప్రసాద్ నిలదీశారు. ప్రజలకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ నల్ల చట్టాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తారన్నారు. ఈ చట్టంపై పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈరన్న అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఈ యాక్ట్ వచ్చేసి పేదలకు అనుకూలంగా లేదు. ఇదేంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన దగ్గర పెట్టుకుని ఉండి జిరాక్స్ కాపీస్ మాత్రమే మనకి ఇస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు ఆయన. ఇన్ని ఏళ్లలో మనం ఎక్కడైనా చూసామా? మన భూములు బుక్కులు కానీ పట్టాలు కానీ మన దగ్గర ఉండేవి ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఆయన నా దగ్గర పెట్టుకుని మీ జిరాక్స్ ఇస్తానని చెప్పేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. 13వ తేదీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా పిచ్చి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు గాని అలాగే పేదల భూములకి రక్షణ లేనటువంటి పరిస్థితి, ఈ రోజు మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల ఏదైతే ఈ రోజు పేద ప్రజల భూములు కానివ్వండి, మధ్యతరగతి వారికి కానివ్వండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేసుకోవటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తను కట్టినటువంటి సచివాలయాలను గాని అలాగే ప్రతి డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు గాని ఇవన్నీ తాకట్టు పెట్టి నేనేదో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నిటి మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక తుగ్లక్ చర్య. దీని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఆస్తులు కానీ అలాగే పేద వర్గాల యొక్క ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ ఇవన్నీ కూడా లక్షల కోట్లు కొల్లగొట్టుకోవటానికి మళ్ళీ తను వేసుకున్నటువంటి ప్లాను. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయం. 13వ తారీఖు జరిగే ఎన్నికలలో బటన్ అనే రూపంలో బటన్ నొక్కి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసి వరకు ప్రతి ఒక్కరు కష్టపడతారు. అది జరుగుతుందని తెలియజేస్తారు.